ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి ఆర్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు పేరు చెప్పంగానే గుర్తొచ్చేటటువంటి విషయం ఏంటంటే మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్, ఎంవిఎఫ్ అంటారు. ఎంవిఎఫ్ని బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తెలియని వాళ్ళు లేరు. బాల కార్మిక వ్యవస్థ మీద ఆ సంస్థ చేసినటువంటి కృషి వల్లనే చాలా మార్పులు ఈరోజు ప్రభుత్వంలో వచ్చాయి. ఎంతమంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థ నుంచి బయటకు వచ్చి ఉంటారు ఊహించగలరా? 15 లక్షల మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తమయ్యారు. అసలు ఈ సంఖ్య ఏం చెప్తోంది అంటే అంతమంది బాల కార్మికులుగా ఉండాల్సిన పరిస్థితులు ఏంటి? ఏ సామాజిక వర్గం నుంచి ఈ పిల్లలు చదువుకు దూరమయ్యారు, ఒక ప్రాథమిక హక్కుకు దూరమయ్యారు, ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చి దీని మీద పని చేస్తే తప్పించి ప్రభుత్వాలు కదలని పరిస్థితి ఏంటి? అంతమంది పిల్లలు ఈరోజు ఏం చేస్తున్నారు? బయటకు వచ్చి ఎలాంటి ఉపాధుల్లో నిలబడ్డారు? అట్లానే వెంకటరెడ్డి గారు మొదటి నుండి దాదాపు 1981లో రిజిస్టర్ అయిన ఈ సంస్థ ఇప్పటికీ కూడా విద్యారంగ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి సూచనలు చేస్తోంది. ఆ ప్రయాణంలో వెంకటరెడ్డి గారు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. ఆ బాధ్యతల్లో భాగంగా మన రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నారు. దేశ విదేశాల్లో కూడా విద్యా వ్యవస్థ దాంట్లో రావాల్సినటువంటి మార్పుల గురించి కృషి చేస్తూ ఉన్నారు. ఈ కృషిలో వచ్చినటువంటి అనుభవాలు ఏంటి, ఎలాంటి పరిస్థితులను అధిగమించారు, ఇంకా రావాల్సినటువంటి మార్పులు ఏంటి, ఈ మార్పుల ఎదురుగుండా ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనము వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. హలో వెంకటరెడ్డి. నమస్తే. నమస్తే అండి. సో మీ ప్రయాణం నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. అంటే చూస్తూ ఉన్నాము 80ల నుంచి కూడా ఎంవిఎఫ్ ప్రయాణాన్ని. మిమ్మల్ని ఎంవిఎఫ్ వెంకటరెడ్డి గారు, మీ ఇంటి పేరే ఎంవిఎఫ్ అయిపోయింది. సో ఈ సందర్భంలో అసలు ఇంత సామాజిక అంశంలోకి రావటానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి విషయాలు ఏంటి? ఒకటి, నేను చాలా సంతోషం మీతో మాట్లాడడము. మొదటిగా నేను నల్గొండ జిల్లా, మాది నార్కెట్పల్లి దగ్గర ఊరు. అండ్ నల్గొండ జిల్లా అంటే ఒక ప్రభావం, వామపక్ష భావాలు. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ తాతలందరూ కూడా కమ్యూనిస్టులు, సాయుధ పోరాటంలో ఉన్నారు. ఆ ప్రభావము ఉంది. బాల్యం నుంచి కూడా వాళ్ళు రావడము, మాట్లాడడము, మేము వెళ్ళడము. అట్లాగే మేమున్న ఫ్యామిలీ కానీ ఇది పెద్ద రైతు కుటుంబము, ఆ అసమానతలు చూడడము, అటువైపు పోతున్నాము ఒక స్టోరీ, ఇక్కడ వస్తున్నాము ఒక స్టోరీ, ఒక ల్యాండెడ్ ఫ్యామిలీ ఇది. సో ఈ మధ్య ఘర్షణల్లో, ఆలోచనలో ఒక వాతావరణంలో ఉంటుంది. అక్కడి నుంచి కాలేజీలో విప్లవ విద్యార్థి సంఘంలో పనిచేయడం, దాంట్లో ఒక 2 years 3 years తర్వాత అర్థమైంది ఏంటంటే అది పొటెన్షియల్ తక్కువ ఉంది, మనం చేయలేమో ఏమో అనేది. అండ్ సో మొత్తం మీద ఆ భావాలు అయితే ఉన్నాయి. చదవడము, చాలా చదవడము, ఇది ఒక స్ఫూర్తి. ప్రజల పక్షం ఉండాలి, పేదల పక్షమే ఉండాలి అనేది మాత్రం అది ఉన్నది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఎంవిఎఫ్ నేపథ్యం ఏంటి? ముఖ్యంగా అంటే మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అనేది మామిడిపూడి వెంకటరంగయ్య గారి పేరు మీద స్థాపించబడ్డది. ఇది కుటుంబ ట్రస్ట్. ఇది ఆయన 40లో స్వాతంత్ర సమరంలో ఉన్నారు. హిస్టరీ ప్రొఫెసర్ బాంబే యూనివర్సిటీలో. ఇక్కడ కూడా చాలా టెక్స్ట్ బుక్స్ రాశారు, హిస్టరీ బుక్స్, మన SCRTలో. ఆయన గతించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకున్నారంటే కొంత డబ్బు ఉంది బ్యాంకులో, వాటిని మనం వాడకుండా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన పేరు మీద హయ్యర్ ఎడ్యుకేషన్ PhD స్కాలర్స్కి ఏదైనా స్కాలర్షిప్స్, చిన్న చిన్న టైపింగ్, బైండింగ్, అంటే ఆ ఫస్ట్ జనరేషన్కు ఆ సపోర్ట్ ఉండకపోయేది, అట్లా సపోర్ట్ చేసేది. ఆయన పేరు మీద ఉపన్యాసాలు, లెక్చర్స్, మెమోరియల్ లెక్చర్స్ యూనివర్సిటీస్లలో ఇచ్చేది. అది ప్రోగ్రామ్. ఆ తర్వాత ఆయన మన్మరాలే శాంతా సిన్హా గారు, ఆనందం గారి కూతురు. ఆ శాంతా సిన్హా గారు ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటూ
శ్రామిక విద్యాపీఠను హెడ్ చేసేది ఎక్స్టెన్షన్ వర్క్లో. అప్పుడు తను మహిళల వేతనాలు, బాండెడ్ లేబరు, బాల కార్మికులు ఇవన్నీ చూస్తున్న క్రమంలో ఆ పని తీసుకున్నారు. అప్పుడు అది కొంచెం రాడికల్ పని, యూనివర్సిటీ నుంచి చేసిన పని అది. ఆ టెన్యూర్ అయిపోయినాక ఆ పనిని కంటిన్యూ చేయాలంటే అందులో నుంచి ఒక ప్రోగ్రామ్ బాల కార్మికులు తీసుకుందాం. ఎందుకంటే అప్పుడు ఆమె తిరుగుతున్నప్పుడు ఆ దశలో పిల్లలు ఎక్కువ బాల కార్మికులుగా, బాండెడ్ లేబర్గా ఉండేది. సో అందుకోసం ఆ ఫోకస్ బాండెడ్ లేబర్ అండ్ దళిత్. ఒక దశలో ఎంవి ఫౌండేషన్ దళిత్ ఆర్గనైజేషన్ కిందనే ఆ గ్రామాలలో ఐడెంటిఫై చేసేది. బట్ మేము ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు సో ఆ క్రమంలో నేను కలిశాను. ఎంవి ఫౌండేషన్లో నా ప్రయాణము ఎప్పుడైతే తను చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఆ షిఫ్ట్లోనే చిన్న ప్రోగ్రామ్ ఒక 16 గ్రామాలలో పనిచేసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో నాకు కూడా నచ్చింది. ఇది మనం అనుకుంటున్న ఇంతకుముందు ఈ మౌలికమైన సామాజిక మార్పు తేవాలి ఇదంతా అనుకొని కొంచెం డిస్ట్రెస్లో అయ్యో ఏం చేస్తలేమే అనుకున్న దశలో పిల్లలతోని ఒక రోజు వెళ్ళాను నేను. యాక్చువల్లీ చూస్తానికి వెళ్ళిన, అసలు ఇప్పుడు 30 ఏళ్ళు అయింది ఇంకా రాలే బయటికి, నేను చూడడానికి వెళ్ళి ఏమిటి అసలు వీళ్ళు చేస్తున్న పని అంటే, ఎన్జిఓ అంటే కూడా మాకు పెద్ద ట్రైనింగ్స్ లేవు, వీళ్ళు ఏం పని చేస్తారో తెలియదు, వీళ్ళ మీద కొంచెం అపవాదులు కూడా ఉండే, నాన్ గవర్నమెంట్ స్వచ్ఛంద సంస్థలు. సో పోయినప్పుడు ఆ మార్పు, పిల్లలు ఒక రోజు బాండెడ్ లేబర్, ఈరోజు స్కూల్ బ్రిడ్జ్ కోర్స్ లాంటిది నడిపేస్తాను. ఒక్క రోజుల్లోనే ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత నాకు అబ్బా ఇది కదా చేయాలి అనేది నచ్చి నేను ఇందులోకి వచ్చాను. ఇది నేపథ్యం. యాక్చువల్లీ శాంతసిన్హ గారు తాతగారు మామిడిపూడి వెంకటరంగయ్య. ఓకే.